నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నేను వసంత ఇంజపురి. నమస్కారం వసంత గారు. మీరు గజల్స్ రాస్తారని విన్నాను. నిజమేనా? అవునండి. ఈ మధ్య మీరు రాస్తున్న మినీ పోయెట్రీ 'తేనీయలు' నాకు చాలా బాగా నచ్చాయి. కొన్ని వినిపిస్తారా మా కోసం? అలాగేనండి. తప్పకుండా వినిపిస్తాను. వినిపించండి ప్లీజ్. ఏ మదినైనా గెలవవచ్చు మాటల్లో నిజాయితీ ఉంటే, నీటిపై కూడా నడవవచ్చు పాదాలకు పట్టుదల ఉంటే. ఎడారి మొక్క తెలుపుతుంది ఇసుకలో ఎలా బతకాలో, మల్లె తీవలికే తెలుస్తుంది వేసవిని ఎలా ఎదిరించాలో. చెలి చుక్కల కోక కడితే నేలపై నడిచే ఆకాశమే, చెలి చుక్కల కోక కడితే నేలపై నడిచే ఆకాశమే, హరివిల్లుని చీరలా కడితే ఎనిమిదో రంగు బంగారమే. వావ్! చీలిన మేఘమే చెప్పాలి మెరుపుల్లోని పదునెంతో, కురిసే మబ్బుకే తెలియాలి పొడమిలోని తాపమెంతో. హ్మ్. కనురెప్పలే తాళపత్రాలు పెదవులు రాసే కావ్యాలకు, కనురెప్పలే తాళపత్రాలు పెదవులు రాసే కావ్యాలకు, బుగ్గలే అనువైన క్షేత్రాలు నాట్లు వేస్తున్న బిడియాలకు. మల్లెలు కోరుకుంటుంటాయి చెలి నవ్వులలో పుట్టాలని, గడ్డి పూలు తపిస్తుంటాయి పదధూళిలో స్నానించాలని. హ్మ్. స్నేహం నిండిన వనంలో గజం సింహం కలిసి ఉంటాయి, స్నేహం నిండిన వనంలో గజం సింహం కలిసి ఉంటాయి, పగలకు పుట్టిన తరువులపై జంటలు కూడా విడిపోతాయి. హ్మ్. బావుంది. కలందారులు గర్వించాలి, కలందారులు గర్వించాలి సాహిత్య నిధులు ఉన్నాయని, నిశ్చింతగా నిద్రపోవాలి ఎవ్వరూ దోచుకుపోలేరని. హ్మ్. శిశిర వసంతాల గురించి చెప్పండి. ఆ, కలల రాణి దిగి వచ్చింది స్వప్న లోకాన్ని వీడుతూ, దొంగల మనసు దోచింది దొరసానిలా కనబడుతూ. హ్మ్. చెప్తున్నా ఒక నిమిషం. వసంతాన్ని తలుస్తుంటే కడ ఋతువే పలుకుతోంది, తొలకరిని రమ్మంటుంటే గ్రీష్మం రానివ్వనంటుంది. హ్మ్. శిశిరాన్ని ఎదిరించేదే విరబూసిన వసంతం, శిశిరాన్ని ఎదిరించేదే విరబూసిన వసంతం. ఆ, ప్రకృతిలోని అందాలన్నీ పూలవనాల సొంతం. హ్మ్. ఇది ఇప్పటికిప్పుడు చెప్పాను, రాయలేదు ఎంతవరకు. జస్ట్ అలా చెప్పేశానంటే నోటికి ఆసుగా. చాలా బాగున్నాయి. చాలా చాలా ధన్యవాదాలండి.